ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ 1 kg పూర్తి కొలతలతో మీకైతే చూపెట్టబోతున్నాను. పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ మాత్రం. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. ముక్క ఒకట జబర్దస్త్ ఉడికింది. మీకు పూర్తి కొలతలతో చెప్తాను, నేను చెప్పినట్లా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. రైస్ కూడా పొల్లు వచ్చింది. ముందుగా అయితే రైస్ అయితే 1 kg నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత బాగుంటుంది. ఒక 1 hour వరకు నానబెట్టుకోవాలి. 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఒక 60 గ్రాముల సాల్టు సన్నుప్పు, ఒక 40 గ్రాముల కారం పొడి, ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాం. ఈ మూడు బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా పడుతుంది ముక్కలకు, చాలా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 80 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 50 గ్రాముల పచ్చిమిర్చి పేస్టు, కస్తూరి మేతి పౌడర్ ఒక 1.5 టేబుల్ స్పూన్, టీ స్పూన్ అన్నమాట. ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, టెస్టింగ్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కచ్చా మసాలా 1 టీ స్పూన్, చెక్క పౌడర్ సిగరెట్ చెక్క పౌడర్ 1 టీ స్పూన్, కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకోవాలి, పిడికడంతా వేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్ ఇవి కూడా ఒక పిడికడన్నే వేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెరుగు ఒక 150 గ్రామ్ తీసుకున్నాను. దాని పెరుగుని మంచిగా చిలుక్కోవాలండి, చిలుక్కొని పోసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు మంచిగా అంతా మసాలా కానీ పెరుగు కానీ మంచిగా పడుతుంది. నిమ్మరసం పోసుకోవాలి కొంచెం, ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. మంచిగా మ్యాగ్నేషన్ చేసుకోండి. ఒక 300 ml ఆయిల్ తీసుకున్నాను. ఒక 100 ml నెయ్యి, మంచి ప్యూర్ నెయ్యి తీసుకున్నాను నేను. ఇది బాగా వేడి చేసుకోవాలి. మన చికెన్ మ్యాగ్నేషన్లో వేసేయాలి. ఇది ఒక 200 ml వేసుకోవాలి. మంచిగా సౌండ్ వస్తుంది అందులో పోసేటప్పుడు. దీన్ని మంచిగా స్పూన్ తోటి కలుపుకోవాలి, ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. మంచిగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు దాన్ని. ఒక రైస్ రెడీ చేసుకుందాం. ఇంకా రైస్ కోసం అయితే ఒక స్టార్ పువ్వు తీసుకున్నాను, ఒక 5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు తీసుకున్నాను, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4-5 ఆకు తీసుకున్నాను, బగారాకు. ఇది బండ పువ్వు అంటారు, బగారా పువ్వు. ఒక 2 మిర్చి తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఒక 1 kg రైస్కి అయితే ఒక 5 లీటర్ల వాటర్ తీసుకున్నాను నేను. ఇవన్నీ దాంట్లో వేసేస్తున్నాను. ఒక దొడ్డుప్పు ఒక 70 గ్రాములు పడుతుందండి, 70 గ్రాములు వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 20 గ్రామ్స్ ఉంటుంది. బిర్యానీ ఎసెన్స్ రైస్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, స్మెల్ రైస్ది. ఇది ఒక మూత వేసుకున్నాను. వెనిగర్ ఒక 1/2 మూత వేసుకున్నాను. స్మూత్గా వస్తుంది రైసు. వాటర్
వాటర్ బాగా మసలాలి. మసిలిన తర్వాత అయితే మనం రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు 1 kg రైస్. అండ్ గంజి వాటర్ మ్యాగ్నేషన్లో 300 ml పోసుకోవాలి మనకు. అండ్ ముక్క బాగా ఉడుకుతుంది, వాటర్ వల్ల చాలా బాగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా. అండ్ రైస్ వచ్చేసి 3 లేయర్స్తో తీయాలి. ఫస్ట్ వాయి వచ్చేసి 50% ఉడకంగానే తీసేయాలి. మన సెకండ్ వాయి వచ్చేసి 70%కి తీసేయాలి. అండ్ థర్డ్ వాయి వచ్చేసి 90% కుక్ కాగానే మొత్తం తీసేయాలి రైసు. అండ్ ఇంకోటి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ మీకోసం చేస్తాను నేను. పర్ఫెక్ట్గా పూర్తి కొలతలతో చెప్తాను, మీరు అన్నీ రాసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇంట్లో. చెప్పినట్లే చేయండి, అంతే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అవుతుంది. అండ్ గంజి వాటర్ వచ్చేసి ఒక 150 ml పోసుకోవాలండి. పైకించి 150 ml పోసుకోవాలి. అండ్ వేడి చేసిన నెయ్యి, ఆయిల్ ఒక 100 ml వరకు పోసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కొంచెం. అండ్ పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంది అది వేసేసుకోవాలి. షాజీరా అండి, షాజీరా ఇలా పైకించి వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది షాజీరా వల్ల. అండ్ ఫ్రైడ్ ఆనియన్ ఇలా రౌండ్గా వేసుకోవాలి. దాని తర్వాత రోజ్ వాటర్, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్. అండ్ మైదా కొంచెం తీసుకొని రెడీ చేసుకోవాలి దమ్కి. ఇలా హండికి పెట్టుకోవాలి. అండ్ మూత పెట్టేస్తున్నాం. అండ్ బిర్యానీ ఇదిగోండి, దమ్ ఇలా వస్తుందండి. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్లేవర్, స్మెల్ అయితే అదిరిపోయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పీస్ కానీ ముక్క కానీ చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.